బావబామర్దులు కేటీఆర్ హరీష్ రావు కాంగ్రెస్ పై బోగస్ ప్రచారం చేయడం మానుకోవాలన్నారు పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి. భూవి బయోకెమికల్ తో ఎంఓయూ చేసుకోవడం వల్ల 1200 కోట్ల పెట్టుబడులు 2000 ఉద్యోగాలు వస్తాయని నమ్మించి మోసం చేశారన్నారు. హైదరాబాద్ కు వచ్చే మంజీరా కృష్ణా వాటర్ కాంగ్రెస్ హయాంలో తెచ్చిందే అన్నారు. మెడికల్ సీట్ల విషయంలో ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని మండిపడ్డారు సామ రామ్మోహన్ రెడ్డి. ఈ 2-3 రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఏ అంశాలను ఎత్తుకున్నా కూడా వాళ్ళకు వాళ్ళే మేమేదో చాలా పెద్ద పనులు చేసేస్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని ఏదో బాగా ఎక్స్పోజ్ చేస్తున్నాం అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉన్నారు. కానీ అటు బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నటువంటి బావ అయినా వాళ్ళ బమ్మర్దైనా బోగస్ స్టేట్మెంట్లతోటి ప్రజల దారిని మళ్ళించేటటువంటి ప్రయత్నమైనా లేకపోతే మేము ఏది చెప్పినా ప్రజలు నమ్మేస్తారు, ప్రజలకి మెదడేదో మోకాలలో ఉండనేటటువంటి భావనలో వీళ్ళు ఉన్నట్టున్నారు. కానీ వారి తలలో ఉండాల్సినటువంటి మెదడు అరికాల్లోకి ఎప్పుడో పోయింది. అందుకనే ప్రతిపక్షంలో కూర్చోబెట్టరు, అయినా నైజం మారలేదు అనేటటువంటిది ప్రజలు చూసి నవ్వుకుంటా ఉన్నారు. కేటీఆర్ గారు అసలు నిస్సిగ్గుగా మీడియా ముంగట అబద్ధాలు చెప్పనీకే ముఖం ఎట్లా వస్తుంది? అసలు మీకు ఒక్కటి నిజం లేదు. నీటికి సంబంధించినటువంటి మంజీరా మనకుంటున్నటువంటి హైదరాబాద్కు ఉండేటటువంటి మేజర్ వాటర్ సోర్సెస్లలో మంజీరా అయినా అటు కృష్ణా నుంచి అయినా లేకపోతే ఇటు గోదావరి నుంచి అయినా ఏ ఒక్కటన్నా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 ఆఫ్ మంజీరా అయినా లేకపోతే నాగార్జున సాగర్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అయినా లేకపోతే ఎల్లంపల్లి 2008లో చేసినటువంటిదైనా ఈ దాంట్లో అసలు మీ యొక్క ప్రభుత్వ పాత్ర మీరు గతంలో ఉంటున్నప్పుడు ఏదైనా ఉందా అని చెప్పి కాక్ అండ్ బుల్ స్టోరీ చెప్పినవు. ఇది 1200 కోట్ల పెట్టుబడి అని చెప్పి వాళ్ళ పత్రిక అయినటువంటి నమస్తే తెలంగాణలో జూన్ 10, 2022 రోజు వచ్చినటువంటి న్యూసు. దీనికి సపోర్టివ్గానే ఆయన అధికారికంగా ట్విట్టర్లో కూడా ఇలా పెట్టిండు.